సరే సంతోషం, సరే మీకేదో నిఘా వ్యవస్థ కోసం ఉందని మీరు ఏమన్నా చేసి ఉంటారో చెప్తాం. కేవలం వోడాఫోన్ సంస్థకి ఏబిడి వెంకటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి లేఖ మేము సవాల్ చేస్తూ కోర్టుకు కూడా వెళ్ళాం. 69 మంది ఫోన్ నెంబర్లు అందుకో అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. వీళ్ళ ఫోన్లు ట్యాపులు చేయండి, ఈ ఫోన్లకు సంబంధించిన మెసేజ్లు, వాళ్ళ జిపిఎస్ సిస్టము, వాళ్ళ ఫోన్ రికార్డులు అన్నీ మాకు అప్పగించండి అని ఆంధ్రప్రదేశ్ డీజీ కాడ నుంచి వోడాఫోన్ గారికి రాసినటువంటి 2 పేజీల లేఖ వోడాఫోన్ కంపెనీకి ఏ విధంగా పంపిస్తున్నారండి? ఎవరినండి మీరు చేయాల్సింది? ఫోన్ ట్యాపింగ్ చేయాల్సింది ఎవరినండి? నారా లోకేష్ గారికో, లేకపోతే నారా లోకేష్ గారి కుటుంబ సభ్యులకో, లేకపోతే మరొకరికైతే చేసుకోండి మీకు కుటుంబ సభ్యులు ఏమన్నా ఉంటే. మిగతా ప్రధాన ప్రతిపక్ష నాయకుల పైన ఎందుకు చేయాల్సి వస్తుందండి ఫోన్ ట్యాపింగ్? ఏబిడి వెంకటేశ్వరరావు గారు ఏం చేయాలండి? రాయదుర్గం కాన్స్టిట్యున్సీలో కాపు రామచంద్రారెడ్డి గారు గెలుస్తున్నారని ఒక రిపోర్ట్ ఇస్తారండి మీకు రాష్ట్ర ప్రభుత్వానికి? ఏ పని చేయాలండి? ఏబిడి వెంకటేశ్వర గారిని పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కూలిపోతుందా? మరొక సమర్థులైనటువంటి ఆఫీసర్ని పెట్టుకోండి. అంటే మీకు శ్రీకాకుళం ఎస్పీని తీసుకోవచ్చు, అలానే కడప ఎస్పీని తీసుకొని బదిలీ చేయొచ్చు, కానీ ఏబిడి వెంకటేశ్వరరావు గారిని బయటికి పంపిస్తే మీకు వచ్చినటువంటి నొప్పి ఏందో చెప్పండి. మరొకటి కూడా స్పష్టంగా ఈ రోజు కాదండి, అంటే ఇంటెలిజెన్స్ డీజీని అసలు బదిలీ చేయడం ఎన్నికల పరిధి కాదండి. ఈ రోజు మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల అఫిడవిట్ లో కోర్టుకి సబ్మిట్ చేసింది కదా, దాంట్లో మీరు ఇంటెలిజెన్స్ చీఫ్ ని ఎన్నికల పరిధిలో ఉందని మీరు అఫిడవిట్ ఇచ్చిన మాట వాస్తవా కాదా? అంటే మీరు ఇచ్చిన ఈ ఆధారాలతో ఈసీ చర్య తీసుకుందా? ఈసీ ఖచ్చితంగా ఉండండి. దీని కాకపోతే ఇంకా చాలా ఆధారాలు అన్ని సమర్పించాం. ఖచ్చితంగా ఆ రోజు ఎస్ఎస్పీ యాదవ్ మీద చర్యలు ఏం తీసుకుంది? అంతెందుకండి, మీకు జ్ఞాపకం ఉంటుంది, మీరు కూడా అప్పుడు ఎక్కడ వర్క్ చేశారో అనుకోండి, అక్కడే 2009లో చిరంజీవి గారు ఎన్నికల ప్రచారం చేస్తుంటే అక్కడికి వెళ్ళి కొంతమంది ప్రత్యర్థి పార్టీలు వచ్చి గొడవ చేశారనే ఉద్దేశంతో విత్ ఇన్ మినిట్ ఆఫ్ 2 minutes కలెక్టర్ ని ఎస్పీని సస్పెండ్ చేసేసి వారి బదులులో వేరే వాళ్ళని పెట్టి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఆ రోజు ఏ విచారణ జరిగిందండి? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చి గుండెలు బాదుకోలేదు కదా. అసలు మీరు చేయాల్సింది ఎన్నికలు ఎవరు? ఏబి వెంకటేశ్వరరావు గారు ఓటేస్తే పోతుందా, లేకపోతే మరొకరు పోటీ చేస్తుందా? మరొకటండి,